రాక నిన్నటి దాకా ఈ పేరు గురించి పెద్దగా ఐడియా లేదు. ఎప్పుడైతే ఐకాన్ రాకగా మారాడో అప్పటి నుంచి సోషల్ మీడియా రాక నేమ్తో షేక్ అయిపోతోంది. పనిలో పనిగా ఈ సినిమా కోసం స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ లెక్క బయటకు వచ్చింది. అల్లు అర్జున్ అందుకున్న రికార్డు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? రాకా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాదు, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అందుకున్న రెమ్యునరేషన్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. అట్లీ చిత్రంలో నటించేందుకు అల్లు అర్జున్ దాదాపు 175 కోట్లు పారితోషికం అందుకున్నాడట. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమా కోసం దాదాపు 25 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. అదే నిజమైతే కల్కి తర్వాత టాలీవుడ్ నుంచి మరోసారి దీపిక అత్యధిక పారితోషికం అందుకున్నట్లే లెక్క. ఎందుకంటే కల్కి కోసం దీపిక 20 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంది. ఇప్పుడు రాకా కోసం మరో 5 కోట్లు హైక్ చేసింది. ఇక రాకాలో స్పెషల్ రోల్ చేస్తోన్న రష్మిక కూడా 8 కోట్ల పారితోషికం అందుకుందని తెలుస్తోంది. ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా రివీల్ కాలేదు. నెగటివ్ రోల్ ఉండవచ్చని ప్రచారం సాగుతోంది. పుష్ప సిరీస్ తర్వాత మరోసారి బన్నీ రష్మిక కలిసి నటించబోతోన్న చిత్రం ఇది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.